బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే. బాహుబలి తర్వాత కొన్ని సినిమాలతో అపజయాలు పలకరించిన సలార్ తో మళ్ళీ హిట్ ట్రాక్ లో పడ్డాడు ప్రభాస్. ఇకపోతే ప్రభాస్ అనుష్క శెట్టి కాంబినేషన్ లో హిట్ సినిమాలు వచ్చాయి. ఇక బాహుబలి సినిమాతో ఓ రేంజ్ లో ఇద్దరికి క్రేజ్ వచ్చింది. వీరిద్దరూ క్లోజ్ గా ఉండడంతో ప్రేమలో ఉన్నారేమో, పెళ్లి చేసుకుంటారేమోనని అందరూ భావించారు. కానీ అవేమీ జరగలేదు. ప్రస్తుతం ఇద్దరు కూడా సింగిల్ గానే ఉన్నారు. అదిగో పెళ్లి ఇదిగో పెళ్లి అంటూ ఊరిస్తూ వస్తున్నారు. అయితే అనుష్కకు ఇంట్లో నుంచి ఒత్తిడి పెరుగుతోందట. పెళ్లి చేసుకోవాలని ప్రెజర్ చేస్తున్నట్లు టాక్. అటు ప్రభాస్ పెళ్లిపై కూడా ఫ్యాన్స్ ఎంతగానో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా డార్లింగ్ ఉన్నాడు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని వెయిట్ చేయాల్సిన సిచ్యువేషన్. ఇకపోతే మగధీర, బాహుబలి, త్రిబుల్ వంటి సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక టాలీవుడ్ హీరోల్లో ఇటీవల కాలంలో పాన్ ఇండియా రేంజ్ లో హవాను చూపిస్తూ దూసుకుపోతున్నాడు రెబల్ స్టార్ ప్రభాస్. గతంలో కంటే ఇప్పుడు అతనికి పెరిగిన మార్కెట్ ఫాలోయింగ్ కు దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగానే అతడు భారీ సినిమాలు చేస్తున్నారు. చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ప్రభాస్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టిలకు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ బయటపడింది. ఇటీవల కాలంలో చాలా సినిమాల్లో నటించిన సక్సెస్ ను అందుకోలేకపోయిన ప్రభాస్ గతేడాది సలార్ మూవీతో ప్రపంచం సృష్టించాడని చెప్పొచ్చు. వైల్డ్ యాక్షన్ తో రూపొందిన ఈ సినిమాకు మాత్రం భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా కలెక్షన్ల సునామీని సృష్టించింది. ప్రభాస్ కు చాలా కాలం తర్వాత కమర్షియల్ సక్సెస్ ను ఈ సినిమా తెచ్చిపెట్టింది. తాను నటించే ప్రతి మూవీతో తన రేంజ్ ను పెంచుకుంటున్న రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయాడు. ప్రస్తుతం అతడు కల్కి 2898 AD, సలార్ పార్ట్ 2, ది రాజా సాబ్, స్పిరిట్ అనే సినిమాలు చేస్తున్నాడు. వీటితో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రభాస్ కొద్ది రోజుల క్రితం ఆదిపురుష్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ చిత్రం రామాయణం నేపథ్యంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. దీంతో సినిమా ఎన్నో అంచనాలతో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. అయితే ఈ చిత్రంలో నటించమని స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి ప్రభాస్ ప్రపోజల్ పెట్టాడట. తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఫిలిం సర్కిల్స్ లో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఆదిపురుష్ సినిమాలో సీత పాత్ర కోసం ముందుగా ప్రభాస్ అనుష్క పేరునే ప్రతిపాదించాడట. దీనికి దర్శకుడు ఓం రౌత్ కూడా ఓకే చెప్పినట్లు తెలిసింది. కానీ ఇదే విషయంలో అనుష్కను సంప్రదించగా ఆమె మాత్రం ఈ మూవీలో నటించేందుకు ఒప్పుకోలేదని సమాచారం. టెక్నికల్ వండర్ గా రూపొందిన ఆదిపురుష్ సినిమాకి ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే దీనికి దారుణమైన వసూళ్లు వచ్చాయి. ముఖ్యంగా ఇందులో సీత పాత్రను చూపించిన తీరుపైన విమర్శలు వచ్చాయి. సో ఈ మూవీని అనుష్క శెట్టి రిజెక్ట్ చేసి మంచి పని చేసిందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది.